వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నవాబ్పేట మండల వైద్యాధికారి రోహిత్ అన్నారు. కలుషిత నీరు, అపరిశుభ్రత వాతావరణం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు, విరేచనాలు వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ప్రజలు ఖచ్చితంగా కాచి వడపోసిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలని, ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సంప్రదించి చికిత్స పొందాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రోహిత్, నవాబ్పేట మెడికల్ ఆఫీసర్. ఈరోజు మనం ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధి పట్ల మాన్సూన్ అంటే వర్షాకాలం వస్తున్న సమీపాన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వలు ఉంచకుండా చూసుకోవడం. ఇక్కడ నీటి నిల్వలు ఉండడం వల్ల అందులో దోమలు గుడ్లు పెట్టడం, అవి వ్యాపించడం అనేది చాలా జరుగుతుంది. సో ముఖ్యంగా నీటి నిల్వలు చూసుకోవడం, పాత వస్తువులు ఏదైనా తీసేసేయడము. సో ప్రతి వారంలో ఒక రోజు తీసుకొని ఇంటిని పరిశుభ్రంగా, పరిసరాలను పరిశుభ్రంగా చూసుకుంటే దోమల వల్ల వచ్చే వ్యాధుల్ని నివారించవచ్చు. ముఖ్యంగా మనకు దోమల వల్ల మలేరియా, డెంగ్యూ ఈ వర్షాకాలంలో చాలా ఎక్కువగా వస్తుంది. సో ఈ నీటి నిల్వ ఉంచకుండా పాత వస్తువులన్నీ తీసేయడం వల్ల గుడ్లు పెట్టకుండా మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ టైఫాయిడ్ వ్యాధులు కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువగా నమోదవుతుంటాయి. ఎందుకంటే బయట నీళ్లు కలుషితం కావడం, కలుషితమైన ఆహారం తీసుకోవడము, నీటి కలుషితం వల్లనే మనకు టైఫాయిడ్ వ్యాధి అనేది బాగా వస్తుంది. సో ఈ లక్షణాలు ఏముంటాయి? విరోచనాలు, కడుపు నొప్పి, జ్వరం ఇవన్నీ ఉంటాయి. సో బయట ఆహారం తీసుకోకుండా, చల్ల ఆహారం తీసుకోకుండా ఎప్పటికప్పుడు వండుకొని ఫ్రెష్గా తినడం వల్ల ఈ రోగాలు అనేది మనం అరికట్టవచ్చు. ముఖ్యంగా ఈ దోమల వల్ల వ్యాధులే మనకు చాలా ప్రాణ నష్టం జరుగుతుంది, ప్లస్ నష్టం అనేది జరుగుతుంది. సో ఇది డెంగ్యూ సీజన్ కాబట్టి, మాన్సూన్ అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి, సో అందరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే, శుభ్రత పాటించి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం కూడా ఈ యూస్ఫుల్ అవుతుంది. సో అందరికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.